డ్యాన్స్ 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 పేరు విన్నా డ్యాన్స్ బీట్ విన్నా మన బాడీలోకి మూమెంట్ వచ్చి స్టెప్ అయితే కంపల్సరీ వేస్తాం. డ్యాన్స్ అంటే మనకు ముందు గుర్తొచ్చే పేరు కనిపించే రూపం ఎవరో తెలుసా? మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ తర్వాత మనకి గుర్తొచ్చే పేర్లు అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే రామ్ చరణ్ గారు. హిందీలో వస్తే రితిక్ రోషన్ గారు. స్టార్ హీరోలకి పేరు రావడానికి కారణం వాళ్ళ వెనక ఉన్న శక్తి ఒకే ఒక్క వ్యక్తి, అతడే డ్యాన్స్ మాస్టర్. ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్ నుంచి మాస్టర్ లెవెల్కి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఈ రియాలిటీ షోస్ వచ్చిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చి చాలామంది డ్యాన్సర్స్గా డ్యాన్స్ మాస్టర్స్గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. రియాలిటీ షో అంటేనే డ్యాన్స్ అంటేనే మనకి గుర్తొచ్చే పేరు ఒకటే డి. కానీ దానితో పాటు ఎన్నో రియాలిటీ షోస్ వచ్చాయి. అందులో ఆట ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆటతో డ్యాన్సర్స్ అండ్ మాస్టర్స్ పరిచయమై ఎంతోమంది వాళ్ళ సత్తా చూపించుకున్నారు. తర్వాత కొద్ది రోజులకి ఆటా షో ఎలా కనుమరుగైందో మీరే చూశారు. ఆ షో ద్వారా డ్యాన్సర్లు డ్యాన్స్ మాస్టర్లు ఎంతోమంది కనుమరుగైపోయారు, అసలు కనిపించకుండానే పోయారు. విత్ కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ తీసుకొచ్చేసేవాళ్ళు, అక్కడి నుంచి అలా పిక్ చేసేవాళ్ళు. కొందరైతే ప్రాణాలతో లేరని ఎంతమందికి తెలుసు, ఎంతమందికి తెలియదు. అందుకే నక్షత్ర స్టూడియో వారి నా ఆట ప్రోగ్రాం ద్వారా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఉన్నారు, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ అసలు ఏ పరిస్థితిలో ఉన్నాయో అని వెతికి మీ ముందుకు తీసుకొచ్చే ఈ ప్రోగ్రామే ఈ నా ఆట. రాండి, నాతో కలిసి ప్రయాణం చేయండి, వాళ్ళ గురించి తెలుసుకుందాం. నా ఆట విత్ బషీర్.